So, I'm getting ready to meet my best friend. It's all about meeting my best friend after 2 long years. Why after 2 long years? పాప మన వదిలేసి యూకే వెళ్ళిపోయింది 2 years బ్యాక్. ఇప్పుడు మళ్ళీ వచ్చింది వాళ్ళ అన్న ఎంగేజ్మెంట్ అండ్ తన ఇంటి గృహప్రవేశం. సో బేసిక్గా పిలిచింది, నేను ఒక స్టంట్ చేసా. ఐ సెడ్ హర్ ఐ కాంట్ కమ్ యాజ్ ఐమ్ ఆన్ పీరియడ్స్, సో గృహప్రవేశానికి రాలేను నేను అని చెప్పా. బట్ నందుకి చెప్పా, నందు ఇస్ అ సిస్టర్, మనతో బృందావనికి వచ్చింది చూడు తాను. సో యా, ఫస్ట్లీ అది నా మీద చాలా కోపంగా ఉంది. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ పీరియడ్స్ ఇష్యూ, అది న్యాచురల్ థింగ్, అయినా నా మీద కోపంగా ఉంది. ఓకే ఫైన్ కూల్. నౌ ఐఎమ్ గెటింగ్ రెడీ. ఫౌండేషన్ అని అయిపోయి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ అండ్ ఇయర్ రింగ్స్. నా ముందు ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇది పెట్టుకోను. పర్ఫెక్ట్. చలో, విల్ మీట్ యూ గైస్ వన్స్ ఐఎమ్ రెడీ. బాయ్ బాయ్. So we are ready. ఏం రాలేదే చేజా నువ్వు. Ignore my nail paint. I may be emotional or I don't know. I missed you, Papa. Chalo, let's meet her. ఇక్కడ ప్లేస్ ఏం చేస్తుంది? ప్రసాదం పెడుతుంది. ఓకే మళ్ళా వన్స్ మోర్. ఆనే కూర్చోను, నేను ఆ రూమ్లో కూర్చుంటాను. ఇతరం వచ్చలేదు మళ్ళీ ఒకసారి. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విజిటాస్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాను. చెప్పు, 2 years తర్వాత ఎందుకు ఇచ్చిన దర్శనం? మాస్టర్స్ ఎడ్యుకేషన్, పార్ట్ టైమ్ జాబ్, మెంటల్ బ్రేక్ డౌన్స్. నువ్వు ఫ్రైడేలో ఐ మీన్ ఫెబ్లో వచ్చి మధ్య దొబ్బేసినావు కదా, ఆ సంగతి కూడా చెప్పినా అనమాట. కొంచెం ఆ రీజన్ చెప్తావా? అది అప్పుడు నాకు కాలేజ్ నుంచి పర్మిషన్ ఎక్కువ డేస్ రాలేదు, సో వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎమర్జెన్సీ. అంటే చెప్పేదారు కదా, బోర్డు ఏమని చెప్పడం ఏంటి? అట్లీస్ట్ అప్పుడనే నా సంతోషించు. చంపేసి. ఓకే, ఇలా ఉంటే ఏమన్నా మనుషుల్ని కొంచెం చెప్తారా నాకు? ఫ్రెండ్స్ కూడా మమ్మీ ఒక్కసారి ఒక
పాట పాడు సరే ఫస్ట్ పాట మొత్తం పాడారు ఎవరైనా కాలేజ్ చేయండి దీనికి పాపం నాకు రాదు तुमसे ही दिन होता है सुरमई शाम आती है तुमसे ही కాపీరైట్ అయితే పడదు ఇలా గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తూ అరేంజ్ చేస్తూ కొంచెం టైం పాస్ సొల్లు కూడా వేయాలి కదా, ఐ మీన్ సోది కూడా చెప్పాలి కదా, చూపించాలి కదా. యో So yeah, done with meeting her. Couldn't share every moment in the video. I just wanted to keep something personal to myself. Yeah, I'll be missing her until I meet her again. Anu, నేను కలుస్తున్నా 18th కి మళ్ళీ. Maybe after 18th again to send off her. Life, we have grown up. So yeah, this was it. There wasn't a day when we weren't away from each other even for a few minutes. Now, like after 2 years, నేను నన్ను కలిసా. Okay. I love you, Anu. Meet you again. When Hari wants us to meet again. I'll miss you. Chalo, 18th ki let's meet again. And again maybe when you are leaving back to your world again, UK. Sometimes I feel చిన్న పిల్లలుగానే ఉండుంటే బాగుండేది కదా. Okay, I'm not gonna get emotional. It's done. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైం పాప ఫెబ్లో వచ్చింది మెడికల్ రీజన్స్, ఓకే, అండ్ షీ డెంట్ గెట్ a lot of time approval from their university and she had to leave within few weeks, like maybe she was there only for 10 days and appudu manamu jobless life kaadu, we were working somewhere. Ipudaithe jobless. Okay, that's a different thing. So now office things and వాటిలన్నిటితో I couldn't meet her, and whenever I was free తనకి హెల్త్ ఇష్యూ మూలంగా తను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతుండే. షీ వాజ్ బిజీ విత్ డాక్టర్ అండ్ హర్ ట్రీట్మెంట్ విత్ గాడ్ వాట్ ఐమ్ ఈవెన్ షీ వాజ్ బిజీ ఇన్ హర్ ట్రీట్మెంట్ అండ్ ఆల్. అయితే పాప ఏం చేసింది, చెప్పకుండా వెళ్ళిపోయింది. కాల్ చేసి లైక్ బోర్డ్ అవుతున్న టైంలో కాల్ చేసి విచ్ ఐఎమ్ లీవింగ్ అని ఉంది. నాకు ఆ రోజు ఫీవర్ ఉండే 101, మేబీ నా ఫీవర్ ఉండే రీజన్ మూలం కూడా షీ డింట్ ఇన్ఫార్మ్ మీ రిగార్డింగ్ దిస్. ఓకే, ఇట్స్ ఆల్ డన్, గతం గతః. సో యా, కాల్లో తిట్టినా షీజ్ లైక్ నేను మళ్ళీ వస్తా అన్న పెళ్ళికి ఇది అదనంది అండ్ షీజ్ హియర్ నౌ. ఎంత కుదిరితే అంత టైం ఐల్ స్పెండ్, నాట్ ఓన్లీ జస్ట్ అన్న పెళ్ళి ఆర్ at the time of giving her send off. I'll take time to meet her. Hope even she gets some free time from her medical appointments and all this pelli panulu. ఈ పెళ్ళి పనుల మూలంగా తను చాలా బిజీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను కూడా నా మెడికల్, నా హెల్త్ కండిషన్స్ మూలంగా ఐఎమ్ నాట్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ మై హోమ్. జాబ్లెస్ అవ్వడానికి రీజన్ కూడా అదే, మెడికల్ కండిషన్స్. 24 ఇయర్స్కే నేను 42 ఇయర్స్ అని ఫీల్ అవుతున్నా. 42 ఇయర్స్ వాళ్ళైనా హెల్తీగా ఉంటారు, నాకేంది
24 years I'm literally feeling like a 90 years old dadi amma. సో యా ఇప్పుడు కలుద్దాము అనుకున్నా. సమ్మర్ మార్చ్ ఏప్రిల్కి ఎంత ఉందంటే మై గాడ్, మేలో నా బర్త్డే. నేను నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోవట్లే. నేను ఇంట్లో పడుకుంటా, దుప్పటి కూడా వేసుకో, మంచిగా ఏసీ 16, 15, 14 ఎక్కడంత లో అలా పెట్టేసుకొని పడుకొని పోతా. నేను బయట స్టెప్ కూడా పెట్టాను నేను మా. సో యా, ఈరోజు కలిసా అండ్ ఆంటీ వాజ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీటింగ్ హర్. షీ ఈజ్ ద స్వీటెస్ట్ హార్ట్ అసలు వర్డ్ లేదు. దునియా మొత్తం నన్ను వేసుకుంటుంది ఇంకా. ఓకే, షీ ఈజ్ అ స్వీట్ హార్ట్. ఓకే, చెల్తా పోయినా ఎమోషన్స్లో ఏ వర్డ్ వచ్చినా ఇట్స్ నాట్ రాంగ్. ఎమోషన్స్ మ్యాటర్ అలా చెప్పి కవర్ చేసేసేయాలి అంతే. చలో, దిస్ ఈస్ ఫర్ ది డే. ఓకే, బాయ్. నేను ఎమోషన్ అయిపోతా. బాయ్ 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 బాయ్.